రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1825 గ్రామాల్లో 87,000 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. 59,000కు పైగా హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలు నీట మునిగాయన్నారు. భారీ వర్షాలతో 78,796 మంది రైతులు నష్టపోయినట్లు వివరించారు. తుపాను నష్టంపై తాజా వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు వివరించారు. పంచాయతీరాజ్ రోడ్లు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులు రాష్ట్రంలో దెబ్బతిన్నాయని వివరించారు. దెబ్బతిన్న 2,294 కిలోమీటర్ల పొడవున ఆర్ఎండ్బి రహదారులకు 1,424 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. రూరల్ వాటర్ సప్లైకు సంబంధించి 36 కోట్ల వరకు, ఇరిగేషన్ పనుల్లో 16.45 కోట్ల మేర నష్టం వచ్చిందన్నారు. తుపాను వల్ల వచ్చిన నష్టం, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆర్టీజీఎస్ నుంచి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణం జరగాలని స్పష్టం చేశారు. ఎక్కడా వర్షం నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్టపరచాలని, పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లోనే కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ వేగంగా జరగాలని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో 1,209 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1.16 లక్షల మందికి ఆశ్రయం కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మంది తుపాను ప్రభావం చూపిందని తెలిపారు. సురక్షిత ప్రాంతాలకు 3,175 మంది గర్భిణీల తరలింపు, 2,130 మెడికల్ క్యాంపులు నిర్వహించినట్లు వివరించారు.